అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ మౌనమే ఏకైక మార్గం. కె జగన్నాథం, కర్నూలు. మౌనమే ఏకైక మార్గం అంటే మౌనము చాలా గొప్పది, అద్భుతమైన ఔషధం. మౌనం, మీరు ఎంత ఎక్కువ మౌనంగా ఉంటే అంత ఔషధం మీలో ప్రొడక్షన్ ఉత్పత్తి అవుతుంది. మరి మౌనంగా ఉంటే జీవితం ఎలా అనే ఆలోచనలు రావచ్చు సహజంగానే, కానీ జీవితం మౌనంగా లేకుండా కూడా ఉండాలా. మౌనం కూడా చాలా అత్యవసరమైన విషయం. అది మీరు మౌనంగా ఉంటే మీలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలన్నీ తమ పని సక్రమంగా చేసుకుంటాయి. ప్రతిరోజు ప్రతి మనిషికి జ్ఞానేంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము, ఇవన్నీ అనవసరమైన విషయాల్లో, అవసరమైన లేని విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకొని అవసరం లేని చెత్తనంతా మనసులోకి నింపుకుంటుంది, మెదడులోకి, మనసులోకి. మన ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది అవసరం లేని విషయాలన్నీ తెలుసుకోవడం వలన. అవసరం లేని మాటలు మాట్లాడుతుంది, అవసరం లేని చూపులు చూస్తుంది, అవసరం లేనివన్నీ వింటుంది, అవసరం లేని రుచులన్నీ కావాలంటుంది, కోరుకుంటుంది, తింటుంది. రుచులు అవసరం లేనిటువంటి చర్మానికి సోకుతాయి. మనసుకు కూడా అవసరం లేని విషయాలని మనసు అన్ని సేకరించుకొని అవసరం లేని చెత్తనంతా తలనిండా నింపుకుంటుంది. ఇదంతా డిలీట్ కావాలి, ఇదంతా బయటికి వెళ్ళిపోవాలి. అవసరం ఉన్నది మాత్రమే మీరు తీసుకొని మీరు ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకోవాలంటే మీరు భౌతికంగా ఫిల్టర్ చేసుకునే శక్తి ఎవరికీ లేదు. అది జరిగే పని కదా, అసాధ్యమైన పని. సైన్స్ కూడా ఆ పని చేయలేదు. కాబట్టి మీకు అవసరమైన దాన్ని ఉంచుకొని అవసరం లేని దాన్ని డిలీట్ చేయాలి. ఈ జ్ఞానేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు సేకరించుకున్న అవసరం లేని విషయాలను బయటికి తోసేసి అవసరం ఉన్న వాటిని మీలో నిలుపుకోవాలి. తద్వారా మీరు మరింత డెవలప్ అవుతారు. మీ జీవన మార్గం ఒక బంగారు బాట అవుతుంది, జీవన ప్రయాణం బంగారు బాట అవుతుంది. మరి ఈ బంగారు బాట కావడానికి ఏం చేయాలి? మౌనంగా ఉండండి. ఈ మౌనంలో ఏం చేస్తుందంటే మీరు తీసుకున్నటువంటి అనవసరమైన చెత్తనంతా డిలీట్ చేస్తుంది, శుభ్రం చేస్తుంది. కళ్ళు మూసుకొని రోజు 1 గంట సేపు సైలెంట్గా, నిశ్శబ్దంగా, ఏకాంతంగా మీరు ఒక్కరే మీ టీవీని బంద్ చేసి మీ సెల్ ఫోన్ను సైలెంట్లో పెట్టి ఎక్కడో చోట ప్రశాంతంగా కూర్చోండి. లేదా మీకు మంచి మ్యూజిక్, మంచి వినగలిగిన పాత పాటలు, ఏమైనా ఘంటసాల పాటలు, సుశీల పాటలు, అట్లాంటి పాటలు వినుకుంటూ కూడా కూర్చోపర్లేదు. మౌనంగా ఉండండి. ఈ మౌనంలో మీకు జరిగే ప్రక్రియ ఏమంటే మీ భౌతిక శరీరంలో మీ అవయవాలు, ఆర్గాన్సు, గుండె, లివరు, ఊపిరితిత్తులు, కిడ్నీసు, ఎముకలు, రక్తము అన్ని అవసరం లేనివన్నీ కూడా బయటికి పంపిస్తాయి ఆటోమేటిక్గా. ఒకదానికోటి సహకరించుకుంటాయి బాడీ భాగాలు, కండరాలు, రక్తము, ఎముకలు, పార్ట్సు, కాళ్ళు, చేతులు, జ్ఞానేంద్రియాలు. ఈ మహా గొప్ప దేవాలయం తనకు ఏ విధంగా సహకరించుకోవాలా. మనకి ఈ మనిషి అనేటి ఆయన అవసరం లేనివన్నీ మనలోకి సేకరించాడు. అవసరం లేని మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. మనం సక్రమంగా ప్రయాణం చేయాలా. ఈ మనిషిని కూడా మనము సక్రమైన మార్గంలో నడిపించాలంటే మనం ఏం చేయాలా అని ఒకటి చర్చించుకుంటాయి. మీకు తెలియకుండా సైన్స్కు అందలేనంత ఎత్తులో చర్చించుకుంటాయి. ఒకదానికోటి సహకరించుకొని సమన్వయంతో కోఆర్డినేషన్ చేసుకొని మనం ఎట్లా పని చేయాలా, ఈయన్ని ఎట్లా సక్రమంగా నడిపించాలా, మనం ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలా. మనకి సరికాని విషయాలన్నీ వేస్తున్నాడు, సరికాని ఆహారం వేస్తున్నాడు, సరికాని ఆలోచనలు వేస్తున్నాడు, సరికాని వాసనలు చూస్తున్నాడు, సరికాని మాటలు మాట్లాడుతున్నాడు, సరికాని అన్నీ వింటూ ఉన్నాడు. వీటిని మనం ఎట్లా డిలీట్ చేసుకొని సక్రమమైన మార్గంలో ఏ విధంగా నడిపించాలా అని చర్చించుకుంటాయి. కోటాను కోట్ల రక్త కణాలు, డిఎన్ఏ అన్ని లోపల కోటాను కోట్ల, అసలుకి లక్షల మిలియన్ల కోటాను కోట్ల అవన్నీ ఉన్నాయి లోపల జీవకణాలు. అవన్నీ చర్చించుకొని అవసరం లేనివన్నీ ఆ మౌన సమయంలో, ఆ 1 గంట మౌన సమయంలో అన్నీ బయటికి తోసేస్తాయి.
ఫిల్టర్ చేస్తాయి, శుభ్రం చేసుకుంటాయి, క్లీనింగ్ స్టార్ట్ చేస్తాయి. తన ఇంటిని తాను సక్రమంగా ఏ విధంగా నడిపించుకోవాలో ఒక గృహిణి తన ఇంటిని తాను ఏ విధంగా శుభ్రంగా చేసుకోవాలో ఒక గృహిణి చేసే విధంగా ఈ మహా గొప్ప గృహాన్ని, ఈ మహా గొప్ప దేవాలయాన్ని ఎంత పరిశుభ్రంగా నడిపించాలా, దానికి మార్గం ఏమిటి అని అన్నీ కూడా సమకూర్చుకొని పరిశుభ్రమైన శరీరాన్ని తయారు చేసుకుంటాయి ఆ ఒక్క గంటలోనే. అట్లా మీరు ఎన్ని ఎక్కువ గంటలు కూర్చుంటే అంత శుభ్రంగా ఉంటుంది. సరే, మనం కూడా బయట ప్రపంచంలో ఉంటాయి, కుటుంబం జరగాల, సంసారం జరగాల, మన వృత్తి జరగాల, కాబట్టి కనీసం రోజుకి ఉదయం గంట, మధ్యాహ్నం గంట, సాయంత్రం గంట లేదా అరగంట మీరు నిశ్శబ్దం కూర్చున్నామంటే అవసరం లేనివన్నీ తీసేస్తాయి, తొలగిస్తాయి. ఈ శరీరాన్ని మహా గొప్ప ఆరోగ్యవంతంగా చేస్తాయి. అంతకన్నా గొప్పది మహా గొప్ప అంటున్నా, మహా గొప్ప ఆరోగ్యవంతంగా చేసి చికిత్స చేస్తాయి, ట్రీట్మెంట్ ఇచ్చుకుంటాయి. వాటి ఏ అవయవానికి ఆ అవయవం చికిత్స చేసుకుంటుంది. మనకి మనిషి ఏంటైనా మనల్ని సక్రమంగా నడిపించకుండా వక్ర మార్గంలో నడిపించారు కాబట్టి మనకి మనముగా స్వీయ చికిత్స, సొంత చికిత్స చేసుకుందామని వాటికి అవి స్వీయ చికిత్స ప్రారంభించుకుంటాయి. కాబట్టి మీరు మౌనంగా ఉండండి. ఇంకొకటి చెప్తున్నా, మీకు ఏమైనా కష్టకాలము, పరిష్కారం కాని విషయము, తెలియని విషయము, చిక్కు సమస్య, జటిలమైన సమస్య వస్తే కూడా మీరు మౌనంలో కూర్చోండి ఒక గంట సేపు. మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది మనసు అనేది, దానికి పరిష్కార మార్గం చూపిస్తుంది, పరిష్కార మార్గం యొక్క ఆలోచన చూపిస్తుంది. ఆ గంట సమయంలో సమాచార లోకం నుండి పైన ఉండే సమాచార లోకం ఉంటున్నా సమాచార లోకం నుండి లోకాల నుండి మీకు మంచి ఆలోచనలు వెంటనే రిసీవ్ చేసుకుంటుంది బాడీ. ఈ మనసు రిసీవ్ చేసుకుంటుంది మంచి ఆలోచనలు. ఈ చిక్కుముడిని ఏ విధంగా విప్పాలో అనేటువంటి ఆలోచనలు కూడా సమాచార వ్యవస్థ లోకాల నుంచి మీలోకి వస్తాయి, టకటక వచ్చేస్తాయి. ఆ సమస్యకి పరిష్కార మార్గం, మీకు సరైన రూటు, సరైన దారి దొరుకుతుంది. కాబట్టి మీరు మౌనంగా కూర్చోండి. ఈ మౌనంగా కూర్చేదానికి ఒక్క రూపాయి, ఒక్క పైసా ఏమి డబ్బులు ఖర్చు కావు. వేస్ట్ మాటలు, వేస్ట్ సమయంలో కొంత తగ్గించి మౌనం కూర్చొని నేర్చుకోండి. మీ జీవన మార్గం బంగారు బాట అవుతుంది, గోల్డెన్ రూట్ అవుతుంది. మీరు కూర్చోండి, మౌనం కూర్చోండి. మౌనం గొప్ప ఔషధం. మౌనం అనేది చాలా గొప్ప ఔషధం. మౌనం ఈ సబ్జెక్టులో మరింత లోతుగా చర్చించుకోవడానికి మరొకసారి కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.